హాయ్ ఎవ్రీవన్, ఇదైతే నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. సో నా గురించి కొంచెం చెప్పాలంటే నాదైతే నేటివ్ వెస్ట్ గోదావరి, ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళది గుంటూరు. ఇప్పుడు నేను మా హస్బెండ్ అయితే కరెంట్లీ మెల్బర్న్లో ఉన్నాం, ఆస్ట్రేలియాలో. సో నా లైఫ్ ఇక్కడికి వచ్చాక ఎన్ని చేంజెస్ అయ్యాయి, ఆర్ నన్ను నేను ఏం మార్చుకున్నా, ఆర్ నేను కొత్తవి ఏమైతే తెలుసుకుంటున్నానో అవి మీ అందరికీ నేను షేర్ చేస్తాను. కరెంట్లీ నేనైతే 30 days నో షుగర్ ఛాలెంజ్లో ఉన్నా. సో దీంట్లో ఏం లేదు, నేనైతే స్వీట్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, కేక్స్ ఇలాంటివి ఏం తినట్లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఇంట్లోనే కుక్ చేసుకుని తినడానికి ట్రై చేస్తున్నా. సో దీనికి ఛాలెంజ్ ఏంటంటే, ఒకవేళ నేను ఇది ఓడిపోతే మా హస్బెండ్కి నేను ప్లే స్టేషన్ కొనాలి, లేదంటే నేను ఒకవేళ విన్ అయితే మా హస్బెండ్ నాకు 5 grams గోల్డ్ కొనాలి. సో ఇది ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు ఈ రోజు నేను day 6లో ఉన్నా. నేను ఆల్రెడీ 5 daysది నేను ఏమేమి తిన్నానన్నది షార్ట్స్లో అప్లోడ్ చేసా. సో మీరు ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఫ్యూచర్ అప్డేట్స్ కూడా కంప్లీట్ గా తెలుస్తాయి. అండ్ లాస్ట్కి ఎవరు విన్ అయ్యామో కూడా తెలుస్తుంది. సో నేను చెప్పినట్టు ఇదివరకు మేము బాగా బయట తినేవాళ్ళం. సో బయట తింటున్నప్పుడు కూడా ఈ మధ్య కాలంలో మీరు చూస్తే సాలెడ్స్ వాటి మీద గ్రీన్ కలర్ మైక్రో గ్రీన్స్ చల్లుతున్నారు. సో మైక్రో గ్రీన్స్ అంటే ఏం లేదు, జస్ట్ మొలకెత్తిన సీడ్స్ కానీ పల్సెస్ కానీ అనమాట. సో అవి నాకు చాలా ఫ్యాసినేటింగ్ గా అనిపించేది, ఇవి ఎలా పెంచుతున్నారు అని. సో తర్వాత నేను కొన్ని వీడియోస్ చూసాక అవి మనం ఇంట్లోనే ఈజీగా పెంచుకోవచ్చు అని చూసా. సో మనకు ఆల్రెడీ తెలుసు మొలకెత్తనవే చాలా హెల్తీ కంపేర్ టు ద నార్మల్ వన్స్. సో అవి ఎలా తయారు చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. ఇంట్లోనే ఈజీగా సింపుల్ గా తయారు చేయొచ్చు. ఫస్ట్ థింగ్, మన ఇంట్లో ఒక పెద్ద ప్లేట్ ఏదైనా తీసుకుందాం. సో పెద్ద ప్లేట్ తీసుకుంటే ఏంటంటే అన్ని ఒక దాంట్లోనే పెంచొచ్చు, ఒక 3-4 కాకుండా ఒక దాంట్లోనే అన్ని పెరుగుతాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే టిష్యూస్ తీసుకుందాం. ఒక 5 to 6 layers ఆఫ్ టిష్యూస్ దీని మీద వేద్దాం, కంప్లీట్ గా ఇదంతా కవర్ అయ్యేలాగా ఇలా చేసుకోవాలి. సో మొత్తం మనం టిష్యూస్ అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి ప్లేట్ లో. ఒక 2 or 3 or 4 layers ఆఫ్ టిష్యూ తీసుకుంటే మనం ఎప్పుడైతే వాటర్ స్ప్రే చేస్తామో మాయిశ్చర్ అంతా టిష్యూస్ లో ఉంటుంది. అది వీటి గ్రోత్ కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు మన ఇంట్లో మామూలుగా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఆర్ మీ ఇంట్లో అవైలబుల్ గా ఉన్న ఏ స్ప్రే బాటిల్ అయినా తీసుకుని జస్ట్ ఈ పేపర్ మీద ఫుల్ ఈ పేపర్ అంతా తడిసేలాగా స్ప్రే చేయండి. టిష్యూస్ అంతా తడవాలన్నమాట. దీన్ని ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే తక్కువ క్వాంటిటీ తీసుకోండి, సో దట్ ఒకవేళ అవి పెరగకపోయినా వేస్ట్ అయినట్టు అనిపించదు. సో నేను ఫస్ట్ అయితే కొన్ని ఆవాలు తీసుకుంటున్నా, మనకి అందరి ఇళ్లలో ఇది అవైలబుల్ గా ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ ఆవాలు తీసుకుంటున్నాను. ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా. సో దీని మీద ఒక కొంచెం ఆవాలు ఇలా వేయండి. వేసాక కొంచెం ఇలా చేత్తో మెల్లగా స్ప్రెడ్ చేయండి, అంటే మొత్తం అంతా ఈవెన్ గా పడేలాగా స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ నేను కొన్ని మెంతులు తీసుకున్నా. ఇప్పుడు ఈ మెంతులు కూడా ఇంకో సైడ్ మనం యాడ్ చేద్దాం. సో మరీ ఎక్కువ మీరు తీసుకున్నా కూడా అవి దగ్గరగా ఉంటాయి కాబట్టి పెరగడానికి కొంచెం కష్టం అవుతుంది. సో కొంచెం ఇలా ఈవెన్ గా మీరు స్ప్రెడ్ చేయండి వీటిని కూడా. సో నెక్స్ట్ అయితే నేను కొన్ని చియా సీడ్స్ తీసుకున్నాను. చియా సీడ్స్ అంటే తెలియని వాళ్ళంటూ ఈ మధ్య కాలంలో ఎవరు లేరు. సో ఇది సబ్జా గింజలు లాంటిదే, కానీ సబ్జా గింజలు కాదు. ఇవి మనకి నార్మల్ గా ఏదో ఒక సూపర్ మార్కెట్ లో దొరికేస్తాయి ఈజీగా. ఇప్పుడు నేను వాటిని కూడా ఇంకొక పార్ట్లో వేస్తున్నా. ఇది కూడా మనం వేసి జస్ట్ ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి. అయితే నేను కొన్ని ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటున్నా, ఇవే అవిసె గింజలు అనమాట. సో ఇవి కూడా దాంట్లో యాడ్ చేద్దాం. సో మనకి నెక్స్ట్ ఉన్న పార్ట్లో ఈ అవిసె గింజలు కూడా వేసేద్దాం. దీన్ని కూడా మనం ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి. సో ఇప్పుడు మనం 4 partsలో 4 different types ఆఫ్ సీడ్స్ వేసాం. ఇప్పుడు మనం మెల్లగా అదే స్ప్రే బాటిల్తో మొత్తం ఆ సీడ్స్ మీద అంతా స్ప్రే చేయాలన్నమాట. ఎందుకంటే వాటర్ లేకుండా అది డ్రై అయిపోతే మనకి జనరల్గా అవి గ్రో అవ్వవు. సో మనం ఎప్పుడు త్రూ అవుట్ ద వీక్ మనం అయితే ఒక 7 to 10 days లోపు ఇవి పెరిగిపోతాయి. ఆ 7 to 10 days లోపు డేకి ఒక 3 times అయినా మనం స్ప్రే చేస్తూ ఉండాలి. మనకి ఒక ఇండికేటర్ ఏంటంటే ఎప్పుడైతే అవి డ్రై అవుతున్నాయి అనిపిస్తాయో అప్పుడు మనం వెళ్ళి స్ప్రే చేయాలి. సో ఇప్పుడైతే నేను వీటిని ఫుల్గా స్ప్రే చేస్తున్నాం మళ్ళీ. ఫైనల్గా మనం అయితే ఇది ప్రిపేర్ చేసేసాం. సో మనం 7 days తర్వాత వీటి గ్రోత్ ఎలా ఉందో చూద్దాం. నాకు తెలిసినంత వరకు 7 days కల్లా మనకి ఇవి పెరిగిపోతాయి, మొక్కలు వచ్చేస్తాయి అనమాట. సో 7 days తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తా, ఇవి ఎలా పెరిగాయి, ఏమయ్యాయి అండ్ దాంతో నేను ఏం చేశానని. ఇవి పెరిగేదాకా మీరేమి సన్లైట్ లో పెట్టక్కర్లేదు, ఆర్ ఇంటి బయట పెట్టక్కర్లేదు, మీరు ఇంట్లోనే పెట్టొచ్చు. ఎప్పుడైతే కొంచెం మొలకలు వస్తున్నాయి అనిపిస్తాయి అప్పుడు కొంచెం ఇండైరెక్ట్ సన్లైట్ లో పెట్టండి. ఇండైరెక్ట్ సన్లైట్ అంటే కొంచెం వెలుగొచ్చే చోట పెట్టండి. అండ్ మర్చిపోకుండా ఎప్పుడైతే డ్రై అనిపిస్తుందో అప్పుడు మీరైతే వాటర్ ని స్ప్రే చేయండి, లేదంటే మనకి అవి మొలకలు రావన్నమాట. ఈ ప్రాసెస్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్ లో జస్ట్ కామెంట్ చేయండి, నేను ప్రతిదానికి రిప్లై ఇస్తా. మీకు కనుక నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తొందరగా లైక్ చేసేయండి. అండ్ ఇది ఎవరికైతే ఉపయోగపడుతుంది అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నేను ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అండ్ నా డైలీ లైఫ్ లో జరిగే వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తా. ఇవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తొందరగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టు 30 days ఛాలెంజ్ చేస్తున్నా. దాని అప్డేట్స్ గురించి తెలియడానికి కూడా మీరు డైలీ చెక్ చేస్తూ ఉండండి. నేనైతే ఎవ్రీడే పోస్ట్ చేస్తున్నా. అండ్ 30 days తర్వాత ఎవరు విన్ అయ్యారో కూడా చూద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.